హలో అండి, నమస్తే. నేను మీ హరీష్. సో మన తాత ముత్తాతలు ఒక్కొక్కరు ఇప్పుడు మనం కొంతమంది చూస్తున్నాం, కొంతమంది చూడలేకపోతున్నారు. కానీ దాదాపు 100 ఇయర్స్, ఒకళ్ళు 101, 102 ఇయర్స్ అలా బతికిరు. ఈవెన్ 100 ఇయర్స్ వరకు కూడా 90+95 ఇయర్స్ వరకు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగే అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు అప్పట్లో. సో ఇప్పుడు మనకు మన నాన్న జనరేషన్ వచ్చేసరికి 70-80 సంవత్సరాల వరకే వాళ్ళ వరకు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. అండ్ నెక్స్ట్ మన జనరేషన్ వచ్చేసి 60 దాటితే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయనేది ప్రజెంట్ 2025కి అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు రీల్స్ చేస్తున్నారు. డాక్టర్సే ముందుకొచ్చి హెల్త్ గురించి ఏం అవ్వబోతుంది, ఏం జరుగుతుంది, చిన్న చిన్న పిల్లలకి 18 ఇయర్స్ 10 ఇయర్స్ పిల్లలకు కూడా హార్ట్ స్ట్రోక్లు అనేది వస్తున్నాయి. అండ్ ఇప్పుడున్న జనరేషన్ మనమే ఇలా ఉంటే మన నెక్స్ట్ జనరేషన్, సో మన పిల్లలు, సో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు సర్వైవ్ అవుతారు? సో వాళ్ళు మనం కష్టపడేట్టు పడకుండా మనం కొంచెం ఒక్కొక్క మెట్టు ఎక్కించి కొంచెం ఎథిక్స్ నేర్పించుకుంటే, మళ్ళీ అది కూడా ఏదో సంపాదించి పెట్టడం అని కాదు. సో ఎథిక్స్ నేర్పించుకుంటూ మనము వాళ్ళ కొంచెము బ్యాక్ ఎండ్ల స్టోరేజ్ అని మనకు ఒక సపోర్టివ్గా నిలబడ్డం అనుకోండి, సో చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు చేస్తున్న శాలరీస్ ఏదైతే ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, హైదరాబాద్లో సర్వైవ్ అవ్వాలన్నా, ఈవెన్ ఇండియాలో సర్వైవ్ అవ్వాలన్నా కూడా, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా పోయిన ఈ భారతదేశం, మన ఇండియా ఇప్పుడు మనకి సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టం అవుతుంది. మినిమం ఒక 40,000 50,000 లేనిది ఫ్యామిలీ అనేది గడవడం చాలా కష్టమవుతుంది. సో వచ్చే శాలరీస్ చాలా తక్కువ. సో అలాంటప్పుడు మనకి ఏదైనా పార్ట్ టైం వర్క్ చేద్దాము అని అంటే ఎక్కడికన్నా ఫిజికల్గా వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా జస్ట్ మంత్లీ వన్స్ ఒక ఆఫీస్ విజిట్ ఉంటుంది. అండ్ పర్ డే జస్ట్ ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే మీకు ఈజీగా పర్ మంత్ 50,000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. సో దీనికి ఎలిజిబిలిటీ అంటూ ఏమీ లేదు. సో ఇంట్లో కూర్చున్న మహిళల దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళి బిజీ లైఫ్లో ఉన్న ఎంప్లాయీస్ వరకు కూడా ఎవరైనా ఈ వర్క్ చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర ఓన్లీ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది, జస్ట్ అంతే. సో మరిన్ని వివరాల కోసం మన స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ హరీష్.